5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఆన్ జీ5. జీ5లో ఒకప్పుడు రెగ్యులర్గా మంచి మంచి మూవీస్ వచ్చేవి. కానీ ఏమైందో ఏమో కానీ ఈ మధ్య అయితే మంచి కంటెంట్ రావట్లేదు. సరే ఏమున్నాయి అని ఓపెన్ చేశా. మరీ అంత బెస్ట్ మూవీస్ అయితే కనపడలేదు. బట్ స్టిల్ ఉన్న వాటిలో నాకు 5 బెస్ట్ అనిపించాయి. సో అవి ఈరోజు మీకు రికమెండ్ చేయబోతున్నా. అండ్ అన్ని తెలుగులో ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా 5 బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ ఆన్ జీ5 ఏంటో చూద్దాం. నంబర్ 1 ద గ్రేట్ ఇండియన్ కిచెన్. ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. తమిళ సినిమా యాక్చువల్గా ఇది. అండ్ ఈ సినిమా యాక్చువల్గా మలయాళం సినిమా రీమేక్. అండ్ మలయాళంలో కూడా సేమ్ టైటిల్తో ఉంటుంది. చాలా మంచి స్టోరీ. అండ్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది సినిమా. స్టోరీ ఏంటంటే రిచా అండ్ దివాకర్ ఇద్దరికి పెళ్ళవుతుంది. కానీ పెళ్ళయ్యాక రిచా డే మొత్తం కిచెన్లోనే అయిపోతుంది. స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది. కానీ స్లోగా రిచాకి ఇంట్లో జరిగే విషయాలు నచ్చవు. దానికి కారణం ఏంటంటే తనని హస్బెండ్ కానీ మామయ్య కానీ కేవలం వాళ్ళకి పనులు చేసి పెట్టే ఒక మషిన్ లాగానే చూస్తూ ఉంటారు కాబట్టి. ఫైనల్గా రిచా ఎలా రియాక్ట్ అయింది అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే డెడ్ స్లో ఉంటుంది. అండ్ కిచెన్లో వంట చేయడం, ఇంట్లో అందరికీ వడ్డించడం, మళ్ళీ అంట్లు తోమడం, కిచెన్ క్లీన్ చేయడం. సినిమాలో మ్యాక్సిమం సీన్స్ ఇవే ఉంటాయి. కానీ సినిమా ఎందుకు బాగుందంటే ఇవన్నీ ఇప్పటికీ మన ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. యాక్చువల్గా ఈ సినిమా మెయిన్ ఉద్దేశం ఏంటంటే లేడీస్ అంతా కిచెన్లో చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుందని ఎవరు గుర్తించరు, మెయిన్గా మగవాళ్ళు. దీంట్లో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాలో డైనింగ్ టేబుల్ మీద అందరూ భోజనం చేస్తారు. కానీ మగవాళ్ళు మాత్రం తిన్న ప్లేట్స్ కూడా తీయరు. అండ్ టేబుల్ మొత్తం చెత్త చెత్త చేస్తారు. అవన్నీ మళ్ళీ లేడీ మొత్తం క్లీన్ చేయాలి. ఇలా చిన్న చిన్న విషయాల్ని చాలా డీటెయిల్గా బాగా చూపించారు. నాకు తెలిసి సినిమా అందరికి నచ్చదు, కానీ డెఫినెట్గా అందరూ చూడాలి. ఎందుకంటే చూస్తే మాత్రం మగవాళ్ళు ఎలా ఉంటున్నారో లేడీస్ విషయంలో అర్థమవుతుంది. అండ్ మెయిన్గా చాలా సీన్స్ మనల్ని ఆలోచించేలా చేస్తాయి. ఇంకా సినిమాలో మసాలా ఉందంటే ఒక్క సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీన్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది సినిమా హ్యాపీగా చూడొచ్చు అందరూ. కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సినిమాని వీలైతే డైరెక్ట్ మలయాళం వర్షన్లో చూడండి, ఇంకా బాగుంటుంది. నంబర్ 2 సిర్ఫ్ ఏక్ బందా కాఫీయే. మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్ చేసిన హిందీ సినిమా ఇది. ఇంకా మనోజ్ బాజ్పేయి ఉన్నాడంటే యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. లాయర్ రోల్లో యాక్టింగ్ ఎరగదీశాడు. స్టోరీ ఏంటంటే బాబాజీ ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి పేరెంట్స్ కేసు పెడతారు. సో కోర్టులో అయితే హీరింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ బాబాజీ కోసం చాలామంది లాయర్లు వచ్చి వాదిస్తుంటారు. అండ్ అమ్మాయి తరపున లాయర్స్ని బెదిరిస్తుంటారు కూడా. ఇంకా చేసేదేం లేక అమ్మాయి తరపున లాయర్ హ్యాండ్ ఇస్తాడు. సరిగ్గా అప్పుడు పీసీ సోలంకి ఎంటర్ అవుతాడు. చాలా చిన్న లాయర్ తను. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కేసును వదిలిపెట్టాడు. మరి సోలంకి కేసుని ఎలా వాదించాడని సినిమాలో చూడాలి. స్టోరీ అయితే చాలా రెగ్యులర్గా ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సరిగ్గా తీయాలి కానీ కోర్ట్ రూమ్ సినిమాలు భలే ఉంటాయి, లైక్ జై భీమ్, నేరు అలా. అండ్ ఈ సినిమా కూడా అంతే. కోర్టులో జరిగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా మనోజ్ బాజ్పేయి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మామూలుగా కోర్టులో ఎలా ఉంటుంది, ఓన్లీ ఇద్దరు లాయర్లు మాత్రమే వాదిస్తుంటారు. కానీ ఇక్కడ మనోజ్ బాజ్పేయి మాత్రం మల్టిపుల్ లాయర్స్తో వాదిస్తుంటాడు. భలే ఉంటాయి ఆ సీన్స్ అయితే. అండ్ సినిమా రన్ టైం కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల సినిమా ఎక్కడ బోర్ అయితే కొట్టదు. మీకు కనుక ఒకవేళ కోర్ట్ రూమ్ సినిమాలు ఇష్టమైతే ఈ సినిమా పర్ఫెక్ట్ చాయిస్. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సినిమాలో అయితే మసాలా ఏం లేదు, బట్ కోర్టులో అమ్మాయిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. అవి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నంబర్ 3 ద సాబర్మతి రిపోర్ట్. 2002లో ఒక ట్రైన్ కాలిపోయి ఆల్మోస్ట్ 59 మంది చనిపోయారు. స్టోరీ ఏంటంటే గుజరాత్లోని గోధరా రైల్వే స్టేషన్లో సాబర్మతి ఎక్స్ప్రెస్ కాలిపోతుంది. సో ఇక్కడ ఇన్సిడెంట్ని కవర్ చేయడానికి మీడియాలో పనిచేసే సమర్ కుమార్ వెళ్తాడు. సో కవర్ చేసే ప్రాసెస్లో తనకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. కానీ తను పనిచేసే మీడియా మాత్రం అది పక్కన పెట్టి వాళ్ళ బెనిఫిట్స్ కోసం తప్పు న్యూస్ టెలికాస్ట్ చేస్తారు. అండ్ సమర్ కుమార్ని జాబ్లోంచి తీసేస్తారు. అసలు ఏంటి ఆ షాకింగ్ విషయాలు అనేది సినిమాలో చూడాలి. చాలా హారిఫైయింగ్ ఇన్సిడెంట్ అది. సినిమా చూసినంతసేపు అసలు ఎలా చేశారా బాబు ఇంత ఘోరంగా అనిపిస్తుంది పక్క. స్టోరీ సెటప్కి పెద్దగా టైం కూడా ఏం తీసుకోదు. అసలు ఎవరు చేశారు, ఎలా చేశారో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో చూస్తాం సినిమాని. ఓవరాల్గా సినిమా అయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు. అండ్ సినిమాలో మసాలా ఏం లేదు, అందరూ చూడొచ్చు. నంబర్ 4 ఐడెంటిటీ. మలయాళం సినిమా ఇది. టొవినో థామస్ అండ్ త్రిష లీడ్ రోల్ చేశారు. స్టోరీ ఏంటంటే సిటీలో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ కేసుని అలన్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. కేసులో భాగంగా స్కెచ్ ఆర్టిస్ట్ అయిన హరణ్ శంకర్ హెల్ప్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ కేసులో ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఏంటదనేది సినిమాలో చూడాలి. యాక్చువల్గా మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్స్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. స్టోరీ ఎలా ఉన్నా సరే ట్రీట్మెంట్తో పిచ్చెక్కిస్తారు. అందుకే మలయాళం థ్రిల్లర్స్కి ఫ్యాన్స్ ఎక్కువ. సేమ్ ఈ సినిమా కూడా స్టోరీ వైజ్ చూస్తే పెద్దగా ఏం ఉండదు, చాలా నార్మల్గా ఉంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో చాలా ఎంగేజింగ్గా తీశారు. ప్రాపర్గా సస్పెన్స్ని హోల్డ్ చేస్తూ ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతుంటే భలే ఉంటుంది అసలు. కానీ స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందువల్ల స్టోరీ కొంచెం అర్థం కాకపోవచ్చు. బట్ కొంచెం కాన్సన్ట్రేషన్తో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. మెయిన్గా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా ఉండదు. ప్రతి సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది బీజిఎం అయితే. ఇంకా సినిమాలో మసాలా అయితే ఏం లేదు, అందరూ చూడొచ్చు. నంబర్ 5 డిమోల్టీ కాలనీ 2. తమిళ సినిమా ఇది. ఈ సినిమా తెలుగులో కూడా బాగానే ఆడింది. స్టోరీ ఏంటంటే డేబీ బాయ్ ఫ్రెండ్ శామ్ సడన్గా సూసైడ్ చేసుకుని చనిపోతాడు.
సో ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని డీబీ ట్రై చేస్తూ ఉంటుంది. కొంత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక లైబ్రరీలో ఉన్న బుక్ను చదవడం వల్ల చనిపోతున్నారని డీబీ తెలుసుకుంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బుక్ని మన ట్విన్స్ అనే ఇద్దరు హీరోలు చదువుతారు. మరి వాళ్ళని డీబీ ఎలా కాపాడిందనే సినిమాలో చూడాలి. స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక హారర్ ఫీల్ ఇస్తూనే థ్రిల్ చేస్తుంది. కానీ స్టోరీ సెటప్కి కొంచెం టైం పడుతుంది స్టార్టింగ్లో. ఇంకా తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. అండ్ ఒక డిఫరెంట్ ప్రిమైస్లో స్టోరీ అంతా వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఎక్కడ బోర్ అయితే కొట్టదు మనకి. కానీ ఈ సినిమాకున్న బ్యూటీ ఏంటంటే డిమోంటీ కాలనీ ఫస్ట్ పార్ట్ చూడకుండా కూడా సినిమా అర్థమవుతుంది. కానీ ఫస్ట్ పార్ట్ చూసి ఈ సినిమా చూస్తే కొంచెం ఎక్కువ క్లారిటీ ఉంటుంది అంతే. దానికి కారణం ఏంటంటే స్క్రీన్ ప్లే కొంచెం ట్రిక్కీ ఉంటుంది. ఇంకా సినిమాలో మసాలా పెద్దగా ఏం లేదు, బట్ కొన్ని హారర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి కొంచెం ఫ్యామిలీకి ఇబ్బందిగా ఉండొచ్చు. సో అంతే. ఇంకా నా ఒపీనియన్లో జీ5లో ఉన్న 5 బెస్ట్ ఇవే. కానీ ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఉంటా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.